ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీలంక గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీలంక ప్రెసిడెంట్ అంటే ఎవరు, శ్రీలంక ప్రధానమంత్రి ఎవరు, అలాగే శ్రీలంక చరిత్ర ఏంటి, శ్రీలంక మతం ఏంటి, భారతదేశంలో తెలుగు రాజు ఎవరు పాలించారు, అలాగే ప్రస్తుతం ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఎలా బయటపడింది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీలంక అని దీన్ని ఒకప్పుడు సిలోన్ అని పిలిచేవారు. హిందూ మహాసముద్రం ఒక ద్వీప దేశం. ఇది భారతదేశ ఆగ్నేయ దిశలో ఉంటుంది. శ్రీలంకలో 70% కంటే ఎక్కువ బౌద్ధులు ఉంటారు, 13% హిందువులు ఉంటారు, 10% ముస్లింలు ఉంటారు, మిగిలిన 7% క్రైస్తవులు ఉంటారు. దీని చరిత్ర ఒకసారి చూసుకుంటే పురాతన కాలంలో శ్రీలంకలో సింహాలీలు, తమిళ ప్రజలు నివసించేవారు. 3వ శతాబ్దం BC నుంచి సింహాలీలు మరియు తమిళులు ఇక్కడ వలస వచ్చారు. మరియు మతం, శ్రీలంకలో బౌద్ధ మతం ప్రవేశించింది. మౌర్య చక్రవర్తి పాలన తూర్పు భారతదేశం నుంచి వ్యాప్తి చెందింది. ఇది వలస 1505లో పోర్చుగీస్ వారు శ్రీలంకకు వచ్చి ఈ ద్వీప దేశాన్ని సిలోన్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1948లో సిలోన్ డొమినియన్ అనే స్వాతంత్రం పొందింది. భారతదేశంలో శ్రీలంక తెలుగు ప్రజలను కూడా ఉన్నారు. వారి దక్షిణ భారతదేశం నుంచి వచ్చి శ్రీలంకలో చివరి రాజు తెలుగు అతనే పరిపాలించారు. అతని పేరు విక్రమ్ రాజసింహ. స్వాతంత్రం 1948లో శ్రీలంక సిలోన్ డొమినియన్ స్వాతంత్రం పొందింది. మరియు 1972లో శ్రీలంకన్ రిపబ్లిక్ అధికారిక దేశంగా పేరు స్వీకరించింది. మరియు ప్రస్తుత ప్రెసిడెంట్ శ్రీలంక ప్రస్తుత ప్రజాస్వామ్య సోషలిస్ట్ రిపబ్లిక్. 2024 నుంచి హరిమర సూర్య శ్రీలంక ప్రెసిడెంట్గా ఉన్నారు. రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లిన తర్వాత రాముడు మరియు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు వీరంతా సీతాదేవిని వెతకడానికి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు రాముడు చాలా నిరాశగా ఉన్నాడు. హనుమంతుడు వెతుకుతూ ఉండగా సీతాదేవి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది. సీతాదేవిని చూసి ఎవరు నువ్వు, హనుమంతుడిని నమ్మలేదు. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు ఇచ్చిన శిరోరత్నాన్ని చూపిస్తే అప్పుడు హనుమంతుడిని నమ్మింది సీతాదేవి. రావణాసుడు లంక శ్రీలంకలో ఉంటుంది. సీతను బందీగా చేసింది. శ్రీలంకలో రావణుడు రాజ్యం ప్రదేశం అని నమ్ముతారు. అక్కడ సీతాదేవిని బందీగా ఉంచి మరియు సీతను ఉంచిన అశోక వాటికను అనేక నువారా ఎల్లోరా జిల్లాగా గుర్తించారు. యుద్ధ భూమి, శ్రీలంకలో వివిధ ప్రదేశాల్లో రాముడి సైన్యం మరియు రావణుడి దళాల తలపడినట్లు యుద్ధ భూమిలో గుర్తించబడ్డాయి. మరియు హనుమంతుడి ప్రయాణం, లక్ష్మణుడు వైద్యం కోసం హనుమంతుడు సంజీవ మౌలిక పర్వతాన్ని ఎత్తుకెళ్ళి తీసుకొచ్చిన ప్రాంతం. ముఖ్యంగా దాన్ని దైవంగా కొలుస్తారు అక్కడున్న హిందువులు. దివిపోరుల ఆలయం, ఇది ఎలా సమీపంలో ఉన్న ఆలయం. ఇది సీతను అగ్నిసాక్షిగా ఆమెను పవిత్రతగా రుజువు చేసిన ప్రదేశమని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. ఇప్పుడు శ్రీలంక టూరిజం గురించి తెలుసుకోబోతున్నాం. 2024 శ్రీలంక పర్యటన రంగం బలంగా పుంజుకుంది. 2 మిలియన్లకు పైగా సందర్శించి వచ్చారు. దేశ పర్యటన ఆదాయం కూడా పెరిగింది. సుమారుగా 3.17 బిలియన్లకు చేరుకుంది. గమనీయంగా సంఖ్య పర్యటన తోడ్పడుతూ భారతదేశ ప్రముఖ వరుస మార్కెట్గా కొనసాగుతుంది. అంటే సుమారు రెవెన్యూ జనరేట్ చేసిందంటే 41,650 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసింది శ్రీలంక. భారతదేశం కంటే కన్నీటి చుక్కగా కనపడే శ్రీలంక పురాతనమైన శిలాలు, అద్భుతమైన బీచ్లు మరియు ప్రకృతి దృశ్యాలను విభిన్నంగా ఆకర్షించుతూ అందమైన ద్వీప దేశంగా శ్రీలంక ఉంది. శ్రీలంకలో కొన్ని అందమైన ప్రదేశాలు. సిరిగిరి చూడడానికి అందమైన స్థలం. శ్రీలంకలో ప్రముఖ పర్యాటక సందర్శిస్తారు. ప్రాచీన కోట సిరిగిరి అనే ఒక పురాతనమైన కోట అశోకరాజు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ యునెస్కో వారసత్వ స్థలంగా దీన్ని 1982లో గుర్తించారు. మరియు ఇది పురాతనమైన చిత్రాలకు పర్యాటక ప్రదేశం. నువారా ఎల్లో, ఇది శ్రీలంకలో ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది శ్రీలంకలో ఒక అందమైన పర్వత ప్రాంతం. ఇది తరచుగా చిన్న ఇంగ్లాండ్ అని పిలుస్తారు. చల్ల వాతావరణం, బాయి తోటలు, అందమైన దృశ్యాలు, వివిధ కార్యకలాపాలు కూడా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ కొలంబియా, పాత మరియు కొత్త కలయికతో కూడా ఉత్సాహంగా ఉండేది నగరం. ఇక్కడ శ్రీలంక అధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి కార్యాలయం ఆతిథ్యం ఇస్తుంది. ఎత్తైన స్వతంత్ర భవనం అయితే లోటస్ టవర్ కొలంబియాలో ఉంది. అతిపెద్ద నగరం. ఇది వాణిజ్యం మరియు పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఎలా నేషనల్ పార్క్, చిరుతలు, ఏనుగులు మరియు వివిధ పక్షుల జాతులు గుర్తించాయి. ప్రసిద్ధి చెందిన వన్యప్రాణులకు టూరిస్ట్ స్పాట్గా మారింది. ఎలా అద్భుతమైన దృశ్యాలు, హైకింగ్, ట్రైన్ జర్నీ మరియు జలపాతాలు, కొండ ప్రాంతాల్లో సుందరమైన పట్టణంగా మారింది. ఎలా
ఇప్పుడు శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఎలా కూరుకుపోయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని ఫలితంగా మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల కోసం చైనా నుంచి వచ్చిన రుణాలు సమయంగా విదేశ అప్పులకు గణనీయంగా పెరిగింది. హంబన్ తోటల ఓడరేవు ప్రాజెక్టుకి ఆర్థిక వ్యవస్థకు పెంచేయడానికి ఉద్దేశించి అప్పులు రుణాలు తీసుకుంటే అదే భారంగా మారింది. ఆర్థిక నిర్వహణ లోపాలు. 2019లో ప్రవేశపెట్టిన కొత్త ప్రభుత్వ ఆదాయ పన్నుల ద్వారా చాలా నష్టం. 2021లో సేంద్రియ వ్యవసాయం మారిన విధాన వ్యవస్థలకు ఉత్పత్తి తగ్గి మరియు ఆహార కొరతలు దారితీసింది. 2019 కోవిడ్-19 తర్వాత పర్యాటక రంగాన్ని భారీగా దెబ్బతీసింది కోవిడ్-19 మరియు 2019లో జరిగిన ఈస్టర్ బాంబుల దాడి కూడా పర్యాటక రంగానికి భారీగా దెబ్బతీసింది. మరియు ఒక పక్క రష్యా ఉక్రెయిన్ వివాద పర్యటనకు కూడా వాణిజ్యం మరింత దెబ్బతీసింది, ముఖ్యంగా ఎగుమతిపై ప్రభావం చూపింది. శ్రీలంకలో 9 ప్రొవిజన్స్, 25 జిల్లాలు ఉన్నాయి. శ్రీలంక పార్లమెంట్లో 225 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు 5 సంవత్సరాల వరకు కాలం వీళ్ళకు ఉంటుంది. 196 మంది సభ్యులు భౌగోళికంగా ఎన్నికలుగా జరిపితే గెలుస్తారు. 29 మంది సభ్యులు జాతీయ జాబితా ద్వారా ఎన్నుకోబడి జాతీయ ఓటర్ల పార్టీ ద్వారా ఆధారపడి సీట్లు కేటాయిస్తారు. శ్రీలంక టీం క్రికెట్లో ఎన్ని ఐసీసీ ట్రోఫీస్ గెలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓడి వరల్డ్ కప్ 1996లో ఆపోజిట్ ఆస్ట్రేలియా. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2002, ఇది ఇండియా షేర్ విత్ శ్రీలంక, ఇద్దరికి ట్రోఫీ పంచింది. ఐసీసీ T20 వరల్డ్ కప్ 2014, ఇది ఆపోజిట్ ఇండియా. శ్రీలంకకు గౌరవాన్ని తెచ్చిన కొంతమంది క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. ముత్తయ్య మురళీధరన్, కుమార సంగకర, మహిళా జయవర్ధన్, సనత్ జయసూర్య, లతీష్ మలింగా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.